అధికారుల మండి వైఖరి, యాజమాన్య మండి వైఖరి, యాజమాన్య మండి వైఖరి, యాజమాన్య మండి వైఖరి. 19 నెలల పెండింగ్ జీతాలు, 19 నెలల పెండింగ్ జీతాలు, 19 నెలల పెండింగ్ జీతాలు, 25 నెలల పిఎఫ్, 25 నెలల పిఎఫ్, 25 నెలల పిఎఫ్. వ్యవసాయ కార్మికుల ఐక్యత, వ్యవసాయ కార్మికుల ఐక్యత, వ్యవసాయ కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. సీఎం గారు వెంటనే, సీఎం గారు వెంటనే, సీఎం గారు వెంటనే, డిప్యూటీ సీఎం గారు వెంటనే, డిప్యూటీ సీఎం గారు వెంటనే, డిప్యూటీ సీఎం గారు వెంటనే. ముందుగా మా సత్యసాయి కార్మికుల యొక్క బాధను ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి చేరవేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, ప్రతి ఛానల్ వారికి కూడా మా సత్యసాయి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 23 రోజులుగా మేము ఆకలి బాధలతో ఈ యొక్క లాలాచెరువు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ప్రాంతంలో మేము ఈ యొక్క టెంట్ వేసి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, నాయకుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. 2 లక్షల కుటుంబాలు దాహంతో ఉన్న ప్రభుత్వానికి లెక్కలేదు. 52 మంది కార్మికులు, వారి కుటుంబాలు, వేలాది మంది ప్రజలు ఆకలి బాధలతో ఉన్న ప్రభుత్వానికి లెక్కలేదు, నాయకులకు లెక్కలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సత్యసాయి కార్మికుల తరఫుగా దయచేసి మా ఆకలి బాధను అర్థం చేసుకోండి. మా కుటుంబాలకు మాకు ఎన్ని నెలలు అయితే పెండింగ్ ఉన్నాయి, 19 నెలల నుంచి జీతాలు లేకుండా అలవాటిస్తున్నాం. మా జీతం మాకు ఇప్పించండి. 25 నెలల నుంచి పిఎఫ్ఎస్ఐ కట్టక చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి అది కూడా కట్టించి శాశ్వతమైన పరిష్కారం సత్యసాయి యొక్క వాటర్ సప్లై ప్రాజెక్టు చూపించాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభుత్వం కాబట్టి అటువంటి వివిధ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వెళ్ళినటువంటి ఆ డబ్బును ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి కూడా ఆలోచన లేదు. కాబట్టి డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి కూడా మా విన్నతి ఏంటంటే కనుక, దయచేసి మాకు రావాల్సిన జీతాలు ఇప్పించండి, మాకు కట్టవలసిన పిఎఫ్ఎస్ఐ కట్టి మమ్మల్ని ఆదుకోవాలని మిమ్మల్ని మేము బ్రతులాడుకుంటున్నాం, మనవి చేస్తున్నాం. మీడియా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు. మొదటిగా నమస్కారాలండి. మరి మేము సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో గత 18 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉన్నాం. మేము ప్రతిసారి కూడా మరి జీతం కొరకు రోడ్డు ఎక్కి కేకలు వేస్తే తప్ప మాకు జీతాలు వచ్చే విధానం లేదండి. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క బాబా గారు మంచి ఆశయంతో నిర్మించిన ఈ సత్యసాయి ప్రాజెక్ట్ని ప్రభుత్వం ఎందుకనో నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి ఇది ఎంతో మంచి వాటర్ అండి. మరి ఎంతోమందికి ఎన్నో అనారోగ్యాలు తొలగించి మరి ఈ యొక్క వాటర్ ద్వారా అనేక మంది బాగుపడిన లక్షణాలు ఉన్నాయండి. మరి ఈ దినాన్ని ఆ యొక్క వాటర్ సప్లైని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మరి ఈ దినాన్ని మాకైతే మాత్రం మాకు 19 నెలలుగా జీతాలు ఇవ్వక మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే మేము ఆరోగ్యపరంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాము. మరి మాకు ఏర్పాటు చేసిన ఈఎస్ఐ కానీ లేకపోతే పిఎఫ్ కానీ కట్టకపోవడం వల్ల మేము ఎంతగానో లాస్ అయిపోతూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దగ్గర మరి ఎటువంటి ధనము లేకపోయినా సరే మేము ఇంతవరకు కూడా కష్టపడి శ్రమించి మరి ఆ యొక్క ప్రాజెక్టును ఆపకూడదని మరి కష్టపడి ఇంతవరకు వాటర్ ఇచ్చామండి. మరి ఈ దినాన్ని మేము రోడ్డు ఎక్కి 23 రోజులుగా మేము సమ్మె చేస్తున్నప్పటికీ కూడా మరి మా యొక్క శాఖకు అధికారి అయిన మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి లేకపోతే ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దౌర్భాగ్యం అండి. అలాగే మరి మమ్మల్ని నాయకులు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మరి ఎవరు కూడా ఇంతవరకు మాకు సమ్మె దగ్గరికి రాకపోవడం కానీ, మాకు ఎటువంటి భరోసా ఇవ్వడం కానీ, మాకు ఎటువంటి లబ్ధి చేకూర్చడం కానీ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి మేము ఇంకా మరి ఇలాగే కొనసాగితే కనుక కొన్ని దినాలకు మేము ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాము. మరి గ్రామాల్లోనూ అలాగే మరి యొక్క రాస్తా రోకోలు కూడా చేసి మరి ప్రభుత్వానికి మా నిరసన తెలియపరుస్తామని మేము తెలియపరుస్తూ ఈ యొక్క సభాముఖంగా మా యొక్క 19 నెలల జీతాలు చెల్లించి మాకు రావాల్సిన ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు సక్రమంగా చెల్లించి మా కొరకు ఒక ప్రత్యేకమైన బడ్జెట్ను ఏర్పాటు చేసి మరి మా అందరి యొక్క మరి ఆశలను నెరవేర్చాలని మరి మా యొక్క శాఖ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని మేము ఈరోజు 23వ రోజు సమ్మె కొనసాగించడం జరుగుతుంది. రాజమండ్రి ఆర్డబ్ల్యూసీ లీడర్ ఆఫీస్ ఎదుర్కొంటా
మేము ఈ సమ్మెని మా జీతాలు పెంచమనో లేకపోతే మా కోరికల్ని విస్తృతం చేయమనో అడగడం కాదు. మాకు 19 నెలల నుంచి జీతాలు ఇవ్వని ప్రభుత్వాన్ని ఈరోజు 19 నెలల జీతాలు ఇమ్మని ప్రాధిపట్టు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఇంత దౌర్భాగ్యం ఏ సంస్థలో కానీ ఎక్కడా కానీ ఉండదండి. 2 లక్షల మంది ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ 20 నెలల నుంచి మా జీతాలు ఉన్నా లేకపోయినా మా కుటుంబాలు రోడ్డుని పడినా మేము పనిచేయడం జరిగిందండి. మేము దీని గురించి అధికారులని కాంట్రాక్టర్ని అడుగుతుంటే బిల్లులు లేవు గవర్నమెంట్ దగ్గర నుంచి, మేమేమీ చేయలేమనే పొజిషన్లో వాళ్ళు చెప్పడం జరిగింది. దాని గురించి మేము గత 25 రోజుల ముందు లెటర్ ఇచ్చి 23 రోజుల నుంచి ఆర్డబ్ల్యూసీ ఆఫీస్ ఎదుర్కొంటా సమ్మె కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నీళ్లు కావాలని అడిగినా కానీ ప్రభుత్వం స్పందించలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసి జలజీవన మిషన్ అని అదని ఇదని పెట్టి ప్రజలకు వాటర్ ఇస్తున్నామని కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్. కానీ కార్మికులకి 19 నెలల నుంచి జీతాలు కానీ ప్రజలకు 2 లక్షల మంది ప్రజలకి 5 మండలాల ప్రజలకి 3 నియోజకవర్గాల జనానికి ఇలా 23 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ నీళ్లు లేకుండా ప్రజలు ఎంతోమంది అనారోగ్యానికి గురై గవర్నమెంట్ హాస్పిటల్ అంటా అలా తిరుగుతున్నా కానీ ప్రభుత్వం బిందులు అట్టుకుని ఆడవాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసినా కానీ ప్రభుత్వం స్పందన లేదండి. అధికారులు కానీ ఎవరో కూడా స్పందించడం లేదండి. మన రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మన ఈ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అల్లూరు జిల్లాలో జరుగుతుందండి. ఈ ప్రాజెక్టు సత్యసాయి ప్రాజెక్టు మంచినీళ్ళ ప్రాజెక్టు చాలా మంచిది. ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఈ రోజు మీ అందరికీ జీతాలు లేకుండా చేసిందని మన మంత్రివర్యులు లోకేష్ గారు పాదయాత్ర టైంలో గోపాలపురం సభలో చెప్పి ఈ ప్రాజెక్టుని నేను దత్తత తీసుకుని కార్మికులందరికీ సక్రమంగా జీతాలు పిఎఫ్ కట్టించి ప్రజలందరికీ కూడా నీళ్లు ఇప్పించి దీన్ని ఇంకా ఎక్కువ విలేజ్లకి వాటర్ ఇస్తానని మన మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పడం జరిగిందండి. మన రాష్ట్ర మంత్రివర్యులకి మా శాఖని నిర్వహించే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి మీడియా ముఖంగా మా కార్మికులందరి యొక్క విజ్ఞప్తి ఏంటంటే మాకు రావాల్సిన జీతాలు 19 నెలలు ఇప్పించండి. మేము జీతాలు పెంచమనో లేకపోతే ఇంకోటనో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం లేదండి. 2 లక్షల జనాభాలో కూడా మంచినీళ్ళు సక్రమంగా ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ మీడియా ముఖంగా తెలియపరచడం జరుగుతుంది.